తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరి ఆయన మృతి చెందిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికరం. మరి ఆయన ఏదైతే మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచిండో ఆయనకు సంబంధించిన సంస్మరణ సభను అమెరికాలో ఏదైతే ఆట సభల్లో పాల్గొనడానికి వెళ్ళినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అమెరికాలో ఆయన సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్తో పాటు మరి ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ సాంస్కృతిక శాఖ చైర్మన్ అయినటువంటి రసమై బాలకిషన్, అదేవిధంగా ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్లు మరి తదితర అమెరికాకు సంబంధించిన ప్రతినిధుల ఆధ్వర్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను నిర్వహించి ఆయన చేసిన సేవలను మరి ఇక్కడ వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి మరి ఇక్కడ నర్సంపేట నియోజకవర్గానికే కాదు తెలంగాణ మరి యావత్ తెలంగాణకు కూడా తీరని లోటని, ఉద్యమ సమయంలో ఆయన మరి ఏదైతే ముందు నిలబడి మరి తన సైన్యాన్ని అంతా కూడా నడిపించిండు. రబ్బర్ బుల్లెట్ దెబ్బలకు కంటి చూపును కోల్పోయినా కూడా ఉద్యమాన్ని వీడకుండా ఆ ఉద్యమాన్ని కొనసాగించిన మహానేత అని చెప్పి వాళ్ళు కొనియాడిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మీ అందరికీ వేదికపై ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమాంజలు. పెద్ది సుదర్శన్ రెడ్డి అందరికీ వాడమని ఏమాత్రం అతిశక్తి లేకుండా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయనతో కలిసి దాదాపు 12 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అనేక మంది దగ్గర ఆయన కలిసి ఉన్నటువంటి తీరును చూస్తే ప్రతి ఒక్కరూ పెద్ది సుదర్శన్ రెడ్డిని కాకుండా పెద్ది అనిగా పిలుస్తూ అందరూ కూడా హృదయాల కట్టుకునే విధంగా వారు కూడా అదే విధంగా అందరితో కలిసి ఉండడం, అందరం వారిని చూసిన వాళ్ళు కలిసిన వాళ్ళు అందరం కూడా అనుభవించడం. మేము నిజంగా ఇక్కడ ఉన్నందుకు ఒకవైపు బాధపడుతున్నామని, అక్కడ నుండి ఆయన చివరి అంతిమ యాత్రలు లేకపోవడం బాధపడుతున్నట్టుగా ఈ సందర్భంగా మీకు బాధతో తెలియజేస్తూ, నేను అక్కడ టెక్నికల్లో జన శోక సముద్రం చూస్తుంటే అందరి కళ్ళల్లో నీళ్ళు రాక తప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా మన నాయకత్వం అందరూ కూడా స్పందించిన తీరును ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా ఈ విధానం ఉండాలనేది మన పార్టీ కూడా ఆ విధంగా స్పందించింది. ఎందుకంటే ఆయన అందరినీ హృదయాలను దోసుకున్న సుదర్శన్ రెడ్డిగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధ. ఇక్కడ ఆయన అంతిమ యాత్రలో భాగస్వాములు కాలేందుకు బాధపడుతూ మీరు ఇక్కడ ఈ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.